నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, లిక్కర్ స్కాము ఎక్కడెక్కడో తిరుగుతుంది, ఎటు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అంతా కూడా దానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక నారాయణ స్వామి కావచ్చు, అదే టైంలో ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక నారాయణ స్వామి, ఆయనకి ఎటువంటి ఇప్పటిదాకా ఆయన పేరు దీంట్లో యాడ్ చేయలేదు. దాదాపు 29 దాకా వచ్చినా సరే ఇప్పటికి ఇంకా పేర్లు యాడ్ చేయలేదు, వాళ్ళని విచారించలేదు. ఒకటి. రెండోది, పూర్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఇంక్లూడ్ చేయలేదు. కాకపోతే వీళ్ళిద్దరికి అనుసంధానంలో లేనిది ఇంత పెద్ద స్కామ్ జరిగిందా అంటే మటుకు మరి ఏం చెప్తారో చూడాలి. అదొకటైతే. రెండోది, ఎవరైతే విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో అప్రూవర్గా మారిపోయాను, అందరు బట్టలు ఇప్పేస్తున్నానని చెప్పి మాట్లాడాడు. కానీ ఎవరు బట్టలు ఇప్పుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకసారి ఏమో అవినాష్ రెడ్డిని ఇరికిచ్చాడు, రెండోసారి వైవి విక్రాంత్ రెడ్డి అన్నాడు, దాని తర్వాత రాజ్ రెడ్డి అన్నాడు, దాని తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి అన్నాడు. ఇలా అందరి పేర్లు చెప్తున్నాడు కానీ జగన్ పేరు చెప్తలేదు. సో మొత్తానికి విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారాడా లేదంటే ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి మాటల్ని మనం విశ్వసించలేమన్నమాట. విలువలు విశ్వసనీయతలు ఆయనకు లేవంటారు? అస్సలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే వివేకానంద రెడ్డి ఫస్ట్ హత్య గావించబడిన తర్వాత ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పింది ఈయనే. నేనే స్వయంగా కూడా ఆ రోజు ఎందుకు యాక్సిడెంట్గా టీవీ చూస్తుంటే అది నేనే ఆశ్చర్యపోయా. ఎందుకంటే ఆయన వివేకానంద రెడ్డి గారు నాకు కూడా తెలుసు, మాకు పరిచయం ఉంది. ఏంటి ఆయన చాలా బాధపడ్డాను నేను. అరే హార్ట్ అటాక్ వచ్చిందా ఏంటి ఈయనకి. ఆ విషయంలో మిస్లీడ్ చేశాడు. మళ్ళీ అది రియల్ మర్డర్ అయితే హార్ట్ అటాక్ అని చెప్పాడు, అక్కడ బోగస్. ఇప్పుడు వచ్చి నేను పార్టీకి రిజైన్ చేసేసాను, వైఎస్ఆర్ పార్టీకి నాకు సంబంధం లేదు, కానీ నేను జగన్ గారికి కూడా ఫోన్ చేసి మరీ కూడా మాట్లాడి చెప్పాను, కోటరీ నాశనం చేస్తుంది ఆయన్ని, కోటరీ మిస్లీడ్ చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? కోటరీ తప్పు చేస్తుంది కానీ జగన్ తప్పు చేయట్లేదు అన్నట్టుగా ఉంది ఆయన మాటలు. అది జగన్ని డిఫెండ్ చేసుకోవడానికి కోటరీని ఇరికిస్తున్నాడు ఆయన. ఆ ఒక్క కేసే కదా, ఇప్పుడు లిక్కర్ కేసు అయినా అంతే కదా, బియ్యం కేసు అయినా అంతే కదా. అక్కడేమో విక్రాంత్ రెడ్డిని ఇరికించాడు, ఇక్కడేమో సునీల్ రెడ్డిని ఇరికించాడు, ఇక్కడేమో శ్రీధర్ రెడ్డి. ఆ శ్రీధర్ రెడ్డి అనే పేరు అసలు ఎవరన్నా ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు నిన్న మొన్న అతను అరెస్ట్ చేసినట్టున్నారుగా, శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాడు. సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎవరు? రామకృష్ణారెడ్డి, అన్ని పార్టీల నాయకుడు, సకల శాఖ మంత్రి. ఆడ చుట్టమేమో అనుకున్నాను నేను, చుట్టలై ఉంటాడు. ఇలా వేరే 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 పేర్లు తీసుకొచ్చి విజయసాయి రెడ్డి తన యొక్క తెలివితనం అంతా బయట పెడుతున్నాడు. అంటే పబ్లిక్ ఫూల్స్ అనుకుంటాడా ఏంటి? అంటే ప్రజలకి తెలివి లేదా? జగన్మోహన్ రెడ్డి ఏదో పతిత్తు అయినట్టుగా, ఆయన చుట్టూ వాళ్ళందరూ నేరస్తులు అయినట్టుగా మీరు చేసుకొస్తున్నాడు ప్రతిదీ. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పిన దాఖలు లేవు. జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఏదైనా చేయగలరా ఎవరైనా? కోటరీ మాట వింటాడా ఆయన? ఆయన ఎవ్వరి మాట వినడు. ఈజ్ ఎ డిక్టేటర్, నియంత. ఎవ్వరి మాట వినడు. అటువంటి ఆయన కోటరీ చెప్పిన మాటలు విని పార్టీ ఓడిపోయిందని చెబుతున్నాడు. అసలు సార్, ఒకవేళ కోటరీ మాట వినేటట్లయితే సొంత తల్లి ఎలా గెలిపించిందో మనకు తెలుసు, సొంత చెల్లి ఎలాంటి పాదయాత్ర చేసిందో మనకు తెలుసు. సొంత తల్లి చెల్లి మాట వినని వాడు కోటరీ మాట వింటాడంటే ఏమంటారు? ఎట్టి పరిస్థితిలో విండు. తన స్వార్థమే చూసుకుంటాడు, తనకే కావాలి ఏదైనా సరే. ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుకలో వచ్చేటప్పటికి ఏ రోజు మనీ ఆ రోజు తాడేపల్లి కొంపకెళ్ళిపోయాయంట. ప్రతిరోజు నాకు తెలిసిన చాలా మంది చెప్పారు. అది ఇసుకలో వచ్చిన మనీ అంతా ఎవ్రీ డే, మంత్ కూడా కాదు, ఎవ్రీ డే వెళ్ళిపోవాల్సిందే. మరి అలాగే మద్యం అనేది మేజర్ ఇన్కమ్ సోర్స్గా పెట్టుకున్నాడు ఆయన. ఎంత పాపం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి 2019 ఎలక్షన్స్లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మహిళలను నమ్మించి మద్యపాన నిషేధం చేయకుండా ఆంధ్రప్రదేశ్లోనే పరిమితమైన లో క్వాలిటీ లెక్కర్ని తయారు చేయించి హై రేట్స్కి అమ్మి. ఎందుకు హై రేట్స్కి అమ్ముతున్నామంటే, హై రేట్స్ ఎందుకు పెట్టారంటే ఎక్కువ రేట్లు ఉంటే కొనరు, మద్యం తాగటం తగ్గిస్తారని చెప్పి పెట్టానని ఒక వింత పాలసీని తీసుకొచ్చి అసలు 1,00,000 కోట్ల వ్యాపారం జరిగితే అక్కడ జరిగిన డిజిటల్ ఇది 600 కోట్లే. డిజిటల్ పేమెంట్స్ ఓన్లీ 600 crores ఇన్ 1 lakh crores. అంటే ఎంత స్కామ్ జరిగి ఉంటుంది ఇది? క్యాష్ పేమెంట్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఇవాళ మార్కెట్లోకి వెళ్తే కొబ్బరి నీళ్ళు తాగాలన్నా 60 రూపాయలు 70 రూపాయలకి ఫోన్పే వాడుతున్నారు జనం. కామన్ మ్యాన్, కూలి వాళ్ళు కూడా
ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారు టెక్నాలజీ. ఆఖరికి రోడ్లు చౌరస్తా దగ్గర Beggars. కూడా అడుక్కునే వాళ్ళు బెగ్గర్స్ కూడా ఫోన్ పే గూగుల్ పే స్కానర్స్ వాడుతున్నారు. అటువంటి స్థితిలో నువ్వు అసలు క్యాష్ పేమెంట్స్ ఎందుకు చేసావు? దానికి సమాధానం చెప్పగలరు. ఇవాళకి క్యాష్ ఎందుకు నడిచింది అనే దానికి సమాధానం లేదు. అదే స్కామ్. సార్ దాంట్లో ఈ క్లిక్కర్ కేసుకి సంబంధించి దాదాపు అక్యూజ్ నెంబర్ A1 నుంచి చూసుకుంటే A29 దాకా వచ్చాయి. అసలుకి ఆశ్చర్యంగా దీంట్లో గోల్డ్ షాపుల పేర్లు రావడం ఏంటో అర్థం కావట్లేదు. దాదాపు 400 కేజీల బంగారం. ఇది నిజంగా పార్లే బిస్కెట్లు అనుకుంటున్నారేమో అది తెలియదు కానీ అసలు గోల్డ్ షాపులు ఎందుకు వచ్చాయంటే ఇది కూడా ఒక నాకు అనిపిస్తుంది ఏంటంటే క్విడ్ ప్రోకో ఏదైతే ఉందో అసలు ఏ కంపెనీ నుంచి ఏ షెల్ కంపెనీకి వెళ్తున్నాయి, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా విజయసాయి రెడ్డి చాలా దగ్గరుండి క్విడ్ ప్రోకో చేయించాడు. సో అదే క్విడ్ ప్రోకో మైండ్ సెట్ లాగా గేమ్ లాగా కనిపిస్తుంది ఈ లిక్కర్ స్కామ్. అసలు గోల్డ్ షాప్ రావడానికి రీజన్ ఏంటి, డైమండ్ షాప్ రావడానికి రీజన్ ఏంటంటే ఏం చెప్పి అదంతా విజయసాయి రెడ్డి ప్లానింగ్ అండి. అంతా విజయసాయి రెడ్డి మొత్తం అతనికి మంచి ఫేమస్ చార్టెడ్ అకౌంటెంట్. హీ నోస్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ఎనీ ఫ్రాడ్. ఆ ఫ్రాడ్ని ఎలా సూట్ కేసు కంపెనీల దగ్గర నుంచి బిగిన్ చేసి క్విడ్ ప్రోకో ఎలా చేశాడో ఆ పాత కేసుల్లో A2 కదా, ఇప్పుడు కూడా అలాగే డిజైన్ చేశాడు ఇది కూడా. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఆయన మాత్రం రెసిగ్నేషన్ అనేది రియల్ కాదు. ఒకవేళ రెసిగ్నేషన్ చేసినా ఏదో బీజేపీలో చేరటమో ఏదో చేరుతున్నారని అంటున్నారు జనం. పాలిటిక్స్ ఏ మానేస్తున్నారని చెప్పాడు. అసలు యాక్చువల్గా ఆయన్ని నమ్మటానికి వీల్లేదు. ఆయన్ని ప్రజలు నమ్మరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం బాగా కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు తప్పితే ఆయన నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ల్యాబింగ్ బాగా చేస్తాడు ఢిల్లీలో. అంత ల్యాబింగ్ చేసి మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఇన్ని రోజులు. సెంటర్కి డబ్బులన్నీ 19 to 24 అన్ని కరప్టెడ్ మనీ కొంత వాటా సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారని, సెంట్రల్ గవర్నమెంట్కి కాదు ఆ పార్టీకి ఇచ్చారని అనుకుంటున్నారు జనం అంతా. మనీతో మేనేజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి. లేకపోతే 12 సంవత్సరాల నుంచి కోర్టుకే అటెండ్ అవ్వకుండా ఉండటం అంటే సాధ్యమేనా ఎవరికన్నా? బెయిల్ మీద 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కేసు ఇంతవరకు ఇది అవట్లా, కోర్టుకి అటెండ్ అవట్లా. అసలు ఈ సాధ్యమైన జడ్జీలు కూడా మారిపోయారు. అసలు ఈ కేసు గురించి మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఆఫీసర్స్ అందరూ కూడా రిటైర్ అయిపోయి ఉంటారు. మరి వాళ్ళందరూ మళ్ళీ కేసు అంతా మొత్తం స్టడీ చేయాలంటే దాని సీరియస్నెస్ పోద్ది. దాంట్లో ఏం మెటీరియల్ ఉంది, అసలు ఏం చేశారనేది ఒక బాగా స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అయిన జేడి లక్ష్మణ్ కానీ అటువంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వాల్సింది. ఆయన రిటైర్ అయిపోయాడు. మరి ఎవరు చెప్తారు ఆ కేసు గురించి వీళ్ళకి? ఎందుకు కావాలని డెలిబరేట్గా ఇది ప్రొలాంగ్ అవుతుందో ప్రజలకి $1000 క్వశ్చన్ ఇది. ప్రతి ఒక్కళ్ళ క్వశ్చన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు హాజరు అవ్వట్లేదు, ఆయన కేసులు ఎందుకు ఓపెన్ చేయట్లేదు. అక్కడేమో సుప్రీంకోర్టులో అంటారు ఇట్లా పొలిటికల్ కేసెస్ అని 1 yearలో పూర్తి చేయాల్సిందే అని అంటారు. ఇక్కడేమో పూర్తి చేయరు. ప్రజలు ఎందుకు ఇట్లా బాధ పెడతారు? ప్రజలకి అసలు క్లారిటీ ఇవ్వాలి కదా. కనీసం సెంట్రల్ గవర్నమెంట్ అన్నా క్లారిటీ ఇవ్వాలి. అసలు ఇది వింతగా ఉంది, ఎవరికైనా వింతగా ఉంది. అసలు కోర్టుకు హాజరు కాకపోవటం ఏంటి? అన్యాయంగా కోడికత్తి కేసు అతను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అసలు జుడిషియరీ కూడా భయం వేస్తుంది అనమాట. ఎందుకు అతను పాపం 5 సంవత్సరాలు జైల్లో అట్టు పెట్టారు? అలాంటిది మరి ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి నేనే హత్య చేశానని చెప్పాడు. నేనే హత్య చేశానని చెప్తే అతను బయట తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అతను అసెంబ్లీకి అటెండ్ అవుతున్నాడు. అతను వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అంటే కూర్చుంటున్నాడు. మరి అతనికి ఏమి కేసు ఉండదు. రియల్గా మర్డర్ చేసిన అతనికి ఒప్పుకున్న తర్వాత కూడా మరి అతనేమో కోడికత్తి కేసు ఏమో జస్ట్ అటెంప్టెడ్ మర్డర్ అన్నారు. మరి అతను నీ సేవ్ చేయడానికి అమాయకుడు చెప్పడానికి కనీసం దానికన్నా అటెండ్ అవ్వాలిగా కోర్టుకి. 5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయ్యాడు ఆయన. అంటే పేదవాడికి ఒక న్యాయమో గొప్పవాడికి ఒక న్యాయమా? దీన్ని చూస్తుంటే కామన్ మ్యాన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి. అసలు కేవలం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఆ బెయిల్ ఎందుకు రద్దు కావట్లేదు అని ఎవరికి అర్థం కావట్లా. అసలు ఎప్పటికి బిగిన్ చేస్తారో కూడా అర్థం కావట్లా. ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు అంటున్నారు అందరూ. విజయసాయి రెడ్డి ఢిల్లీలో ఉండి అన్ని మేనేజ్ చేస్తున్నాడు అంటున్నారు. అలాంటి విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేయటం, నేను రాజకీయాల్లో ఉండనంటాం, ఇవన్నీ కూడా అబద్ధాలే నా దృష్టిలో, నేను అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళు కుమ్ముక్కై చేస్తున్నారు. వేరే 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 వాళ్ళ పేర్లన్నీ తీసుకొస్తున్నారు. కేఎస్ రాజురెడ్డి అంటాడు, సునీల్ రెడ్డి అంటాడు, విక్రాంత్ రెడ్డి అంటాడు, శ్రీధర్ రెడ్డి అంటాడు. ఇంతమంది పేర్లు తీసుకొచ్చి వేరే 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 వాళ్ళ పేర్లు తీసుకొస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా చూడట్లా. మరి ఆయన తెలియకుండా ఏమైనా జరుగుద్దండి? అసలు ఒక్క పని ఇటు పుల్ల అటు వేయగలరా అసలు పార్టీలు ఎవడన్నా?
ప్రతి విషయం ఆయనకు తెలుస్తుంది. ఇది ఈ విషయం. ఇది అంతా ప్రజల్ని మభ్యపెట్టి ఏదో ఆ పార్టీలో కార్యకర్తల్ని, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం చేస్తున్నారు. వాళ్ళు తప్పించుకోవటం ఎట్లా కొట్ట ఏదో ఒకటి ప్రొలాంగ్ అవుతుంటుంది విషయాలు. అది రన్ అయిపోతుంటుంది. అంటే ఇది చాలా క్లారిటీగా విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే గానీ తన శీలత్వంలో నెగ్గినట్టు కాదని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఎస్. ఆయన ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేయించాడని చెప్తాడో ఆ రోజు అతను మనం నమ్మచ్చు. ఆ రోజు వరకు అతను నమ్మటానికే వీల్లేదు. నమ్మదగ్గ వ్యక్తి కాదు. ఎవరు ప్రజలు నమ్మట్లా. నేను చాలా మందితో డిస్కస్ చేస్తున్నాను. విజయసాయి రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ ఎవరు నమ్మరు. సో చూద్దాం సార్, మొత్తానికి విజయసాయి రెడ్డి నెక్స్ట్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అని చెప్పేసి అన్నాడు. సో వచ్చిన తర్వాత నిజంగా ఈసారి అయినా సరే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారు లేదా చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.